తండ్రి సంఘాన్ని తండ్రి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. క్రీస్తునందు సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రియులరా, దేవుడు ఎంతో జ్ఞానము కలిగిన వాడైన ఆయన జ్ఞానము ఎంతో గొప్పది. ఆయన జ్ఞానము ఎలాంటిది అని అంటే, చెడిపోతున్న ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానం. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి వర్తమానంలో నేను కొంతమందిని గమనించాను, కొంతమంది నిర్లక్ష్యం వహించారు. దయచేసి అలా ఉండకండి. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మీకే నష్టం. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా చెప్పాలనుకున్న విషయం మర్చిపోవటం అన్నది నాకున్న బలహీనత. ఎవరు డిస్టర్బెన్స్ చేయకండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. దేవుడి జ్ఞానం ఎలాంటిది అని అంటే, దేవుడి మాటలు ఎలాంటివి అని అంటే, పాడైపోతున్న వారిని, అపవిత్రంగా ఉన్నవారిని పవిత్రంగా మార్చే మాటలు, ధైర్యము చెడిపోయిన వారిని ధైర్యపరిచే మాటలు. మీకు బాగా అర్థం కావడానికి వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతాను. ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నవారు, మీరు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో తెలియదు కానీ, డాక్టర్ వృత్తి అని అంటే చాలా అన్ని వృత్తుల్లోనికి అది ఒక ప్రత్యేకమైన వృత్తి. అది డాక్టర్ని ఎంతమంది గౌరవిస్తారు అని అంటే, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రపంచంలో దైవాలుగా కొలవబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని తర్వాత డాక్టర్ని కూడా ఎలా మార్చేశారనంటే, డాక్టర్ని కూడా ఒక దేవుడుగా సంబోధించే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే, జీవితాన్ని ఇచ్చింది దేవుడైతే, ప్రాణాన్ని ఇచ్చింది దేవుడైతే, ఈ సృష్టినిచ్చింది దేవుడైతే, అనారోగ్య పరిస్థితులలో మనకి ఆ అనారోగ్యాన్ని కాపాడటానికి వారు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో, డాక్టర్ గారు దేవుడండి, ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల నాకు ఈ సమస్య, ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఆయన దగ్గరికి వెళ్ళామంటేనండి కరెక్ట్ అయిన మందులు ఇస్తాడనండి, రెండు మందులు ఇస్తాడండి, లేకపోతే ఒక ఇంజెక్షన్ చేస్తాడనండి. ఆయన చెయ్యి పడితేనండి ఎలాంటి రోగమైనా సరే, ఆయన ఒకసారి డెక్ అవుట్ అన్నాడంటే ఇంక డెక్ అవుటేనండి అంటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. డాక్టర్ గారిని ఎందుకు గొప్పగా భావిస్తారు అని అంటే, డాక్టర్ వృత్తిలో ఉన్నవారు ప్రాణాలను కాపాడేవారు. వారికి చాలా జ్ఞానం ఉండాలి. ఎంత జ్ఞానం ఉండాలి వారికి అంటే, ఒకవేళ ఏదైనా ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్న డాక్టర్ గారు ఏమని చెప్తాడు చెప్పండి. ఒక గంటలో పోతామని చెప్పడం. ఏమంటాడు? నువ్వు అప్పుడే పోతాను అనుకుంటున్నావా, నువ్వేం భయపడకు, అసలు నీ స్టామినర్ నీకు తెలియట్లేదు. చచ్చిపోయే పేషెంట్తో కూడా ఎలా మాట్లాడతాడనంటే, చాలా మృదువుగా మాట్లాడతాడు. కానీ బాగున్న పేషెంట్నేమో తిట్టకుండా తిడతాడు. అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, రేపొద్దున నీకేమన్నా అయితే ఏంటి అని మాట్లాడేది ఆ డాక్టరే. కానీ ప్రాణం మీదకి వస్తే ఎలా మాట్లాడతాడు? ప్రాణం మీదకి వచ్చినప్పుడేమో ధైర్యపరుస్తాడు, తప్పటడుగులు వేస్తున్నప్పుడేమో కొంతమంది తిడతారు, గద్దెస్తారు. వెనకాల కుటుంబం ఏమైపోద్ది అంటాడు, నీ ఆరోగ్యం ఏంటి అని అంటాడు, నీ జీవితం ఏంటి అంటాడు, నీ భవిష్యత్తు ఏంటి అని అంటాడు. చూడండి ఎంత వృత్తి చేయటం
అందరూ చేసేస్తారు. చాలామంది వైద్యులు ఉన్నారు, కానీ అందరికీ ఇలాంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళరు. చాలామంది వ్యాపార దృక్పథంతో వెళ్ళిపోయేవారు ఈరోజు సమాజంలో మనకు కనబడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం, వాళ్ళ భార్య బిడ్డలు ఎన్ని ఇబ్బందులు పడినా వాళ్ళకి అనవసరం. కొంతమంది మాకు డబ్బు ఉందా లేదా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే మాకేంటి, అవసరమైతే అవసరమైన ట్యాబ్లెట్లు అనవసరమైన ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేసేవారు కూడా సమాజంలో మనకు కనబడతాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు కూడా మానవుడికే ఇంత జ్ఞానం ఉంటే దేవుడు కూడా చాలా జ్ఞానవంతుడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా మనం కూడా ఏం కలిగి ఉండాలంటే జ్ఞానం అన్నది కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయాలు చెప్పుకొస్తున్నానంటే, ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా వినండి, ఆలోచించే ప్రయత్నం చేయండి. దేవుడి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం దయతో ప్రతి ఒక్కరూ చేయాలని మనం చేసుకుంటున్నాను. ఒకసారి మనం చూద్దాం ఏమని మాట్లాడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టివారి వైపుకు నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వారి చేతికి నా చెంపలను అప్పగించి తిని. ఇదంతా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనము. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం ఇది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని అంటే, ఆయనకి ఒక జ్ఞానం ఉందట. యేసుక్రీస్తు వారికి ఏముంది? ఒక జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం అని అంటే, అలసిన వాణిని అలిసిపోయిన వాణినట ఏం చేస్తాడట? మాటల చేత ఏం చేస్తాడట? చూడండి, దేవుడి మాటలు నిజంగా నాకు చదువుతుంటే నాకు అనిపిస్తుంది, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నామేమో. నేను అనిపిస్తూ ఉంటుంది, చెప్పేవారు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా కొన్ని విషయాల్లో చెప్పేవారు కూడా ఫెయిల్యూర్ అయిపోతున్నారేమో. నిజంగా దేవుడు మనసు అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు బోధించేస్తున్నామేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి ఎంత అర్థం చేసుకుంటే, నేను కొన్ని సంవత్సరాలుగా నేను బోధిస్తూ ఉన్నాను, కానీ సంవత్సరానికి కూడా బైబిల్ కొత్తగానే కనబడుతుంది. నాకు రోజుకి కూడా బైబిల్ కొత్తగానే అనిపిస్తుంది. దేవుడి మనసు రోజుకి కూడా ఉన్నతంగానే కనబడుతుంది. మన బతుకులేమో రోజుకి దరిద్రంగానే ఉంటుంది. దేవుడు మనసేమో రోజుకి ఉన్నతంగా కనబడుతుంది. ఆయన నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆకాశము కంటే ఎత్తైన మనసు దేవానిది. మనుషులుగా మాకు సాధ్యం కాదేమో, మనుషులుగా మేము సంకుచిత బుద్ధితో ఉంటున్నామేమో, మనుషులుగా మేము నిన్ను అందుకోలేని స్థాయిలో ఉన్నామేమో అని దేవుణ్ణి అర్థం చేసుకుంటున్న ప్రతిసారి దేవుడు చాలా ఉన్నతంగా కనబడుతున్నాడు. సంవత్సరానికి నెలకి రోజుకి బైబిల్ చదువుతున్నప్పుడు, దాన్ని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి దేవుడు ఇంత గొప్పగా ఉంటున్నాడా, ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడా, ఆయన మన పట్ల ఇంత జాలి చూపిస్తున్నాడా, ఆయన మన పట్ల ఇంత అపరిమితమైన కృప చూపిస్తున్నాడా, మరి ఎందుకు ప్రభువా మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభువా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ప్రతిరోజు సన్నిధికి వస్తున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతిరోజు చెప్తున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమండి, చెప్పేవారు అర్థం చేసుకోలేకపోతున్నారు, వినేవారు కూడా ఏం చేసుకోలేకపోతున్నారు? అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన మాత్రం బాధ పెడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతూ ఒక అలసిపోయిన వానిని, మనిషి ఎలా అలసిపోతాడో యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటాడు,
ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను? నేను మీకు విశ్రాంతినిస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్, దయచేసి నన్ను నమ్మండి. ప్లీజ్ 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 దయచేసి నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, మీకు నెమ్మది కలుగజేస్తాను అని. చూడండి, మీరు ఊహ తెలిసిన నాటి నుండి మీరు గమనించుకోండి, మీ జీవితాన్ని మీరు ప్రశ్నించుకోండి. ఏనాడైనా నెమ్మదితో మీరు బ్రతుకుతున్నారా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు, కుటుంబంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మనశ్శాంతిగా ఉంటున్నారా? మేము మనశ్శాంతిగా ఉన్న వాళ్ళని చేతులు ఎత్తండి. మేము కుటుంబాల్లో నెమ్మది కలిగి ఉన్న వాళ్ళని చేతులు ఎత్తండి. నిజంగానండి, దేవుడు కూడా నా జీవితంలో నిజంగా భారముతో ఉన్న రోజుల్లో దేవుడు నాకు నెమ్మదినిచ్చాడు, నాకు ప్రశాంతతనిచ్చాడు. ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అలజడులు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచాడు, నన్ను వాదార్చాడు. నిజంగా ఆయన మాటలు ఎలాంటివేనంటే, ధైర్యము చెడిపోయిన వారిని, మానసికంగా అలసిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆయన మాటలతో ఏం చేస్తాడట? ఒక ఆయన వస్తాడు కదా, బూస్టీస్, ఏంటి ఇంతలా బలం వచ్చేసింది నీకనంటే, నా బలం ఏంటంటున్నాడు. కానీ దేవుడిచ్చే బలం అలా ఉండదు. దేవుడిచ్చే బలం శరీరానికే కాదు బలం, దేవుడిచ్చే బలం మానసికంగా కూడా దేవుడు ఏమిస్తాడు? శరీర బలము ఉండడం ఎంత ప్రాముఖ్యమో, శరీర బలము కన్నా మానసికమైన బలం కూడా ఉండాలి, మానసికమైన ధైర్యం కూడా ఉండాలి, మానసికమైన సంతోషం కూడా కలిగి ఉండాలి. ఎందుకు విషయం చెప్తున్నానంటే, కరోనా టైంలో కండలు తిరిగిన వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎందుకని? వ్యాయామం చేసిన వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎందుకని? భయంతో చచ్చిపోయారు అంతే. వాళ్ళు బక్కలాగున్నవాడు కూడా ఎందుకు బతికి బట్టగట్టాడనంటే, వాడు ధైర్యంతోనే బట్టగట్టేశాడు. జ్వరం వస్తే చచ్చిపోయారు, అది కరోనా కాక కొంతమంది ఏమో వచ్చిందేమో అని వెళ్ళి దూకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో ఫ్యాన్ కూరేసేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో మేళ్ల మీద దూకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, పిల్లరా, దేవుడు ధైర్యం చెడిన వారికేమో ధైర్యాన్ని ఇస్తాడో, మానసికంగా నలిగిపోయిన వారికి ఇదిగో నేనున్నాను అని దేవుడు చెప్తా ఉంటాడు. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడనంటే, అలసిన వాణిని ఏం చేస్తాడట? మాటల చేత. ఆయన మాట ఎలాంటిదేనంటే, ఆయన మాటకున్న పవర్ ఎలాంటిదేనంటే, ఎంత శక్తివంతంగా మనం తీర్చిదిద్దుతాడంటే, మనం ఆయన నమ్మి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాం. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యాలన్నా, జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటున్నావు తప్ప, జీవితాన్ని నీ చేతులతో నువ్వు పాడు చేసుకుంటున్నావు తప్ప, జీవితాన్ని పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు తప్ప, జీవితాన్ని పాప పంకిలం చేసుకుంటున్నావు తప్ప, ఏనాడైనా దేవా ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో ఇదిగో నీ చేతుల్లో పెట్టేస్తున్నాను అని ఏ రోజైనా మనం ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టామా? డ్రైవింగ్ మనం చేయకూడదు. ఈ జీవితం అనే డ్రైవింగ్ మనం చేయలేం. ఈ జీవితం అనే డ్రైవింగ్ మీద మనం ఎక్స్పర్ట్లం కాదు. ఈ జీవితం అనే డ్రైవింగ్ని ఎవరి చేతుల్లో పెట్టాలంటే, అనుభవం ఉన్న వారి చేతుల్లో పెట్టాలి, మన చేతుల్లో మనం తీసుకోకూడదు. కానీ ఎన్నిసార్లు చెప్పిన జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నారు చెప్పండి? అటుకెళ్ళి సాతాను గాడి చేతుల్లో పెడుతున్నారు. జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నారు? అపవాది చేతిలో పెడుతున్నారు. ఇదిగో దేవా, ఇదిగో నా జీవితం, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను, ఈ కీ నీ చేతుల్లో పెడుతున్నాను, నా జీవితం నీ ఇష్టం ప్రభువా, నువ్వు నడిపించు, నువ్వు ఎలా నడిపించాలనుకుంటున్నావు నడిపించానంటే, ఆయన కొండల గుండా తీసుకుపోతాడు, ఎత్తైన శిఖరంలో మనల్ని ఏం చేస్తాడు? ఆయన నిలవ పెడతాడు. నీకు డ్రైవింగ్ రాదు, అటుకెళ్ళి ఎందులో ఎట్టేస్తావు? కొండెక్కిస్తానని చెప్పేసి లోయలో పడిపోతావు. నీకు జీవితం గురించి నీకు తెలియదు, జీవితం ప్రారంభం తెలియదు, జీవితం ముగింపు తెలియదు, జీవితం ముగింపు అయిపోయిన తర్వాత జరిగే పరిస్థితులు మనకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అలసిపోయిన వాడిని ఏం చేస్తాడట? ఆయన మాటల చేత ఏం చేస్తాడట?
నిజంగా హ్యాపీగా ఉంటామంటండి, హ్యాపీగా ఉంటామంట, నెమ్మదిగా ఉంటామంట, మనశ్శాంతిగా ఉంటామంట. ఆయన మాట ఎలాంటిదనంటే, అంటే ఆయన ఒక మాట అన్నాడంటే, భూమి ఆకాశము గతించిపోవను కానీ, వినండి, అర్థం చేసుకోండి, ఈ వర్తమానం విన్న తర్వాత మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టండి. ఎంత విన్న తర్వాత కూడా ఆయన జీవితంలో చివరికి వెళ్ళాక ఆయన చేతుల్లో నీ జీవితం పెట్టకపోతే నువ్వు వేస్ట్. ఎంత విన్న తర్వాత కూడా, చివరికి వర్తమానం విన్న తర్వాత కూడా నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళిపోతాను అనుకుంటే ఇక నువ్వు వేస్ట్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకరి జీవితం ఆలోచించే ముందు ఇంకో మంచి మాట కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర పెట్టుదును. నిజంగా ఎంత బూస్ట్ ఇచ్చే మాట అంటే ఇది, మనల్ని ఎంత ఉత్సాహపరిచే మాట అంటే, ఎన్ని ఆటంకాలున్నా, ఎంత ఎదురీతైనా సరే ఆ ఎదురీతను గెంటుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత ప్రవాహం మనకు ఎదురుగా వచ్చినా, ఎన్ని ఆటంకాలు మనకు ఎదురుగా వచ్చినా, ఎన్ని సమస్యలు మనకు ఎదురుగా వచ్చినా, ఈ మాట ఎలాంటిదనంటే, వారిలో ఒంటరైన వాడిని ఎంతమందిగా మార్చేస్తాడట? ఎంతమంది అయిపోతాడట? ఒక్కడైన వాడు, ఒంటరైన వాడు ఎంతమందితో సమానం అయిపోతాడట? 1000 మంది అయిపోతాడు. 1000 ఏనుగుల బలం అంటారు. విన్నారా లేదా? ఈ సామెత అన్నారా లేదా? 1000 ఏనుగుల బలం. దేవుడు మాట్లాడుతూ ఆయన మాటల మీద మనం ఆధారపడితే మనం జీవితాన్ని, ఇదిగో దేవా నాకు ఈ డ్రైవింగ్ రావటం లేదు, నా జీవితాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా జీవితాన్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను, ఈ శరీరాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను, నా నోటిని, నా శరీరాన్ని, నా జీవితాన్ని, సమస్తాన్ని నేను పాడు చేసుకుంటున్నాను, ఇదిగో దేవా నా వల్ల కావట్లేదు అని ఎవరి పాదాల దగ్గరికి వచ్చేయాలట? అప్పుడు దేవుడు ఏం చేస్తాడో, నువ్వు ఒంటరోడు కదట, ఎంతమంది కింద మార్చేస్తాడట? సంసోను ఒక్కడు ఎంతమందిని పోరాడాడు? ఎంతమందితో పోరాడు? ఒక్కడు ఎంతమందికి సమాధానం చెప్పాడు? 1000 మందికి సమాధానం చెప్పాడు. నీ జీవితం 1000 మందికి సమాధానం చెప్పే స్థితికి దేవుడు నేను తీసుకొస్తాడు. నిన్ను 1000 మంది బలంగా, నిన్ను సంసోనుతో పోరాడిన వాళ్ళు పిల్లలు కాదు, సంసోనుతో పోరాడిన వాళ్ళు బలహీనులు కాదు, సంసోనుతో పోరాడిన వారు సైనికులు. 1000 మంది సైనికులకు సమాధానం అయిపోయాడంటే గాడిద దవడ ఎముకతో దేవుడు ఎంత బలాన్ని ఇస్తాడమ్మా? అందుకే చెప్పారు కదా సేవకురాలు మాట్లాడుతూ, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో, ఆత్మని ఏం చేయొద్దు అంటున్నాడట నా యొద్ద నుండి. ఆత్మ పోతే ఏమైపోయింది సంసోను పరిస్థితి? సంసోను పరిస్థితి ఏమైపోయింది? ఎప్పుడైతే గుండు కొట్టేసిందో దెలీలా గుండు కొట్టేసిందో, గుండు కొట్టిన వెంటనే ఏమైపోయింది? అందుకని పరిశుద్ధాత్ముడు మనలో నుండి, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడా మన జీవితం ఏమైపోతుంది? దుర్భరం అయిపోతుంది. కానీ మనం నమ్మి మన జీవితాన్ని ఒకవేళ ఆయన చేతుల్లో పెడితే ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబడతాడో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక్కొక్కరిని ఎలా మార్చేస్తాడట? 1000 ఏనుగుల బలం అన్నట్టు 1000 మంది కింద మార్చేస్తాడు. ఈ ఎన్నిక లేని వాడు ఏమైపోతాడట? బలమైన జనం. అబ్రహాము గారు మీరు చూడండి, అబ్రహాము గారిని దేవుడు దీవించి ఒక దేశంగా మార్చేశాడు. ఒక ముసలోడిని, ఒక వృద్ధురాలిని, ఒక గొడ్రాలను ఎలా మార్చేశాడు? ఒక బలమైన జనంగా మార్చేశాడు. నమ్మి అబ్రహాము ఎవరి చేతుల్లో పెట్టేశాడు జీవితాన్ని? ఈరోజు అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, నన్ను కూడా ఆశీర్వదించు అంటున్నాడు. అబ్రహాము దేవుడి చేతుల్లో పెట్టేశాడు, ఇస్సాకు దేవుని చేతిలో పెట్టేశాడు, యాకోబు దేవుని చేతిలో జీవితాన్ని పెట్టేశాడు. భక్తులు, నీతిమంతులు ఎంతోమంది ఘోరమైన పాపం చేసిన వారు
వారికి అర్థమయ్యి మేము ఈ జీవితాన్ని మేము నడపలేమని జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టారు? దేవుని చేతిలో పెట్టారు. అలా పెట్టిన ఒక స్త్రీ గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అలసిపోయిన వారిని ఏం చేస్తాడట? ఆయన మాటలు ఎలాంటివట? ఈరోజు మీరు నిద్రపోకుండా వింటే మీరు ధన్యులే. ఈరోజు మీరు శ్రద్ధగా వింటే మీరు ధన్యులే. ఈరోజు మీరు మనసు పెట్టి మీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తారా? ఇచ్చేయండి. నమ్మి ఆయన చేతుల్లో పెడితే పెట్టేయండి. ఈరోజు మోసగాళ్ళ చేతుల్లో జీవితాన్ని పెట్టకండి. అపవాది చేతిలో మీ జీవితాన్ని పెట్టకండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మనకి నమ్మదగిన వాడు ఒకే ఒక్కడు ప్రపంచంలో. ఎవరో? ఆకాశమందున్న ఆ దేవుడు, విశ్వాన్ని సృజించినటువంటి ఆ దేవుడు ఒక స్త్రీ జీవితాన్ని త్వరగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుంది కదా? ఏమర్థమవుతుంది? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? వాళ్ళు చేతులు ఎత్తండి. మీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడతారో? దేవుని చేతుల్లో పెడతారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సాతాన్ చేతుల్లో పెడతారన్న చేతులు ఎత్తండి. సాతాన్ చేతిలో ఎవరు ఎత్తలేదు కదా, కొంప ముంచుతారు. అందుకే నిద్ర వద్దారంట అంటున్నాను. సరేనా? రైట్. ఎవరి చేతుల్లో పెట్టాలి? అలాగా దేవుని చేతిలో జీవితాన్ని పెట్టిన ఒక స్త్రీ గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలు బూస్ట్ ఇచ్చేవంట. ఎలాగంటే అలసిపోయిన వారిని, మానసికంగా నలిగిపోయిన వారిని, బతుకులు చితికిపోయిన వారిని, రుణ బాధలతో చితికిపోయిన వారిని, కుటుంబంలో ఎదుగు పొదుగు లేని వారిని, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలోనికి వెళ్ళబోతున్నాను, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతూ పాప పంకిలమైపోతున్న ఈ జీవితాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇంతమందిని నమ్మావు, ఏనాడు నువ్వు మనశ్శాంతిగా లేవు. ఈరోజు నువ్వు లోకాన్ని నమ్మావు, నీకు మనశ్శాంతి లేదు. అయితే నా దగ్గరికి రా, నేనేం చేస్తానంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. ఎక్కడికి రండి? రండి. సినిమాల దగ్గర లేదు. ఆ 3 గంటలు నవ్వుకుంటూ వస్తావు. ఆ 3 గంటల తర్వాత మరలా బాధలు కష్టాలు అంత కామనే. ఆ మత్తులో ఉన్నని చెప్పు, ఆ మద్యం మత్తులో ఉన్నని చెప్పు నీకు జీవితం. ఆ మత్తు ఏమనిపిస్తుంది అంటే ఆ మత్తు దిగిపోయిన తర్వాత మరలా ఒకలాగా అనిపిస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎందులో అయితే సంతోషం వెతుకుతున్నావో, ఈ లోకంలో ఎందులో అయితే నువ్వు ఆనందం వెతుకుతున్నావో అవి సంతోషాలు కాదు, అవి ఆనందాలు కాదు, అవి గౌరవాన్ని ఇవ్వవు. మరి ఎవరు దేవుడు అనంటే మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు అనే దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు చెప్పండి? అలసిన వానికి ఏమి ఇవ్వబోతున్నాడు? ఓరడించబోతున్నాడు. చితికిన జీవితాన్ని ఏం చేయబోతున్నాడు? కట్టబోతున్నాడు. ఎలాగా అన్నది ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది దేనికనంటే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆవిడ ఎంతలాగా అలసిపోయిందో, ఆవిడ జీవితంలో ఎంత విలువను కోల్పోయిందో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయము 36వ వచనం నుండి ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరి తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములతో ముద్దు పెట్టుకొనును. ఆ అత్తరు వాటికి పూసాను. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న స్త్రీ ఎవతియో ఎటువంటిదో. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు మనం ఎందుకు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చామనంటే అలసిపోయిన వానిని దేవుడి జ్ఞానం ఎంతో గొప్పదే. దేవుడి జ్ఞానం ఎంతో గొప్పదే. దేవుడి జ్ఞానం అపరిమితమైనది. ఆయన ప్రేమ అపరిమితమైనది. ఆయన కృప అపరిమితమైనది.
నిజంగా ఈ జ్ఞానం క్రైస్తవులుగా మనం అందరం కలిగి ఉండాలి. ఇక్కడ 2 క్యారెక్టర్లు మీకు చెప్పబోతున్నాను. ఒకటి పరిసయుడి క్యారెక్టరు, ఒకటి పాపాత్మురాలైన స్త్రీ క్యారెక్టరు, మూడవది దేవుడు. మనం 3 విషయాలు, 2 విషయాలేమో వ్యక్తుల గురించి, ఒక విషయం ఎవరి గురించి అంటే దేవుడి గురించి. ఇప్పుడు పరిసయుడు అనే వ్యక్తి ఎవరు అని అంటే మాకులాగా ఒక బోధకుడు అనుకోండి. ఎవరు పరిసయుడు? ఎవరు? ఒక బోధకుడు. ఆ రోజుల్లో సమాజానికి పరిసయులు శాస్త్రులు ఏం చేసేవారంటే సమాజానికి నీతి వాక్యాలు చెప్పేవారు, దేవుని యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమైన వారు. వారు ఎలాంటి వారు అంటే బోధకులతో మీరు ఒకవేళ ఆ రోజుల్లో నీతి వాక్యాలు చెప్పేవారు వాళ్ళే. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా వినండి. పరిసయులలో ఒకడు ఎవరిని పిలిచాడట? యేసుక్రీస్తు వారిని ఏమన్నాడు? భోజనానికి పిలిచాడు. నిజంగా యేసుక్రీస్తు వారి కాలంలో ఉంటే మనం కూడా యేసుక్రీస్తు వారిని భోజనానికి కాగిద్దాం కదా. ఎన్ని వెరైటీలు పెడదాం? యేసుక్రీస్తు వారు వస్తే ఎన్ని వెరైటీలు చేద్దాం? చేస్తారా చేయరా? పెడతారా పెట్టరా? యేసుక్రీస్తు వారు లేరు గనక అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కనీసం సేవకుడిని పిలుచుకున్నా యేసుక్రీస్తు వారిని పిలిచినట్టని సాటిస్ఫాక్షన్ అవుతారు మనోళ్ళు సేవకుళ్ళు వస్తే ఎలా ఫీల్ అవుతారంటే యేసుక్రీస్తు వారు మా ఇంటికి వచ్చారు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వారికి ఇస్తే ఎవరికి పెట్టినట్టని, దేవునికి పెట్టినని వెరైటీలు పాపం చేస్తూ ఉంటారు. ఏమంటే మన ఉప్పు కారం ఎక్కువైంది అనుకుంటే బాధపడిపోతుంటారు. సారీ అండి అని. ఏదైనా కూరలు బాగోలేదు అనుకుంటే బాధపడిపోతారు. అయితే పాస్టర్ గారిని తీసుకొచ్చాం, లేకపోతే మన సహోదరుని పిలిచాం, వారికి మంచి ఫుడ్ పెట్టలేకపోమని ఫీల్ అవుతాం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని ఎక్కడికి పిలిచారంటేనట భోజనానికి పిలిచాడట. పిలిచినప్పుడు పరిసయుడి యొక్క ఆలోచన విధానము, అదేవిధంగా స్త్రీ యొక్క ఆలోచన విధానం చాలా జాగ్రత్తగా. అలిసిపోయిన వాడిని ఏం చేస్తాడట ఆయన? అందరూ చెప్పండి. అలిసిపోయిన వాడిని ఏం చేస్తాడు? నిద్రైన వాళ్ళు చెప్పండి. రైట్, మీరు అండర్స్టాండింగ్లో ఉన్నారో ఓకే, రైట్. ఎవరన్నా చెయ్యెత్తారో జాగ్రత్త నవ్వులు పాలైపోతారు. మధ్య మధ్యలో ఇలాంటివి అంటూ ఉంటాను, మీరు శ్రద్ధగా వినాలి. అలసిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడో, ఇప్పుడు ఈ స్త్రీ ఎలా అలసిపోయిందంటే తన జీవితం ఎలా అలసిపోయిందని అంటే చూద్దాం, ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పరిసయ్యుల ఇంటికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒక ఆవిడ ఉందట. ఆవిడ ఎవరు అని అంటే చెప్తున్నాడు, ఒకసారి మనం చూద్దాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో. పరిచయుడు ఆలోచన చూడండి. ఈరోజు చాలామంది మనలో ఎలా ఉంటామనంటే మనము నీతిమంతులము అన్న భ్రమలో బతుకుతూ ఉంటాం. మొట్టమొదట చెప్పే బోధకుడైనా వినే విశ్వాస అయినా మొట్టమొదట ఒకటి గమనించుకోవాలి. ఒకటి విశ్వాస అయినా లేదా బోధకుడైనా ఒక విషయాన్ని గమనించాలి. బోధకుడైనా విశ్వాసి అయినా ఏ స్థితిలో నుండి వచ్చాడు? ఒకప్పుడు పాప స్థితిలో నుండి వచ్చిన వాడే, ఒకప్పుడు లోకంలో నుండి వచ్చిన వాడే, ఒకప్పుడు ఈ సమాజంలో చెడిపోయిన బ్రతుకుల్లో నుండి వచ్చిన వాడే. తన పాప స్థితిని గ్రహించి రక్షణ మార్గంలోనికి వచ్చాడు. అది బోధకుడైనా విశ్వాసి అయినా. పరిసయ్యుడు మనసు ఎంత భయంకరమైనది అంటే, ఎంత ఘోరమైనది అని అంటే పరిసయ్యుడు మనసు మనకు అనిపిస్తూ ఉంటుంది. పరిసయ్యుడు తనకు తానే, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమందిని చులకనగా చూస్తూ ఉంటారు. పరిసయ్యుడు స్వభావం ఎలాంటిది? చాలా జాగ్రత్త. మనము తక్కువ చూపు చూస్తున్నామనంటే వాళ్ళతో ఎలా మాట్లాడతాం? మనలో ఎవరికి ఏముండకూడదు, ఎవరు ఎలాంటి వాళ్ళు, నేను అందుకే చెప్తాను, ఎవరు ఎలాంటి వాళ్ళైనా నీకు అనవసరం. నువ్వు ఎలా మాట్లాడాలి? గౌరవంగా. డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా, అధికారం ఉన్నవాడైనా అధికారం లేనివాడైనా, అగ్రవర్ణమని చెప్పుకున్నా, లేకపోతే దళితులని చెప్పుకున్నా, సామాన్యులని చెప్పుకున్నా,
సామంతులని చెప్పుకున్నా, దరిద్రులని చెప్పుకున్నా, ధనవంతులని చెప్పుకున్నా, మనము ప్రాంత భేదము కానీ, మత భేదము కానీ, కుల భేదము కానీ, ధన భేదము కానీ ఎవరికి ఉండకూడదు? క్రైస్తవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీలు లేదు. దేవుడు దానిని యాక్సెప్ట్ చేయడు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన అందరినీ ప్రేమించే స్వభావం ఆయనది. ఆయన ఎవరిని కూడా త్రోలనాడుడైన, ఆయన ఎవరిని కూడా వ్యతిరేకించడు. ఈ స్వభావం ఎవరి దగ్గర ఉండాలంటే క్రైస్తవులుగా అందరి దగ్గర ఉండాలి. పరిచయుడు ఏమనుకుంటున్నాడనంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడికి వచ్చేసిందట. ఏమండి, ఈరోజు కొంతమందిని ఆ వ్యక్తి చెడ్డవాడు అని అనుకుంటే మనం ఎక్కడికి రానివ్వాలని అనుకోం. వాస్తవం చెప్పండి. మనం మాట్లాడడం ఫస్ట్ పాయింట్. రెండవది ఏం చేస్తాం? ఇప్పుడు మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఎవడన్నా దొంగడు ఉన్నాడు, ఏ బాబా బాగున్నావు అన్నావు అనుకోండి, అన్నాడు అనుకోండి, ఆడి పేరు మోసిన దొంగ అనుకుందాం. రోడ్డు మీద బావ అనేసరికి ఏమైపోతాం మనం? మన గుండెలు జారిపోతావు. రే నువ్వు నన్ను దయచేసి నువ్వు చేసిన పనితో నన్ను నోరుతో బావాని కాకేకిరా, నువ్వు బావా మావ అన్నాన్ని కాకేసామంటే నా పరుగు పోద్దురా అంటావు. అవునా కదా? అంటే ఒక మనిషి మీద మనకు ముద్ర పడినప్పుడు ఆ కళ్ళజోడుతోనే మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి కళ్ళతో మనం చూడం. మనకి కొన్ని కళ్ళజోళ్ళు ఉంటాయి. ఆ కళ్ళజోళ్ళు పట్టుకొని ఆ వ్యక్తిని మనం ఏం చేస్తూ ఉంటాం? చూస్తూ ఉంటాం. కానీ పరిచయుడు కూడా ఒక కళ్ళజోడు పెట్టుకున్నాడట. ఏ కళ్ళజోడు? ఈవిడ పాపాత్మురాలు అనే కళ్ళజోడు. ఆ కళ్ళజోడు పేరేంటి? పాపాత్మురాలు. కంటి ఆసుపత్రిలో కళ్ళజోళ్ళు ఎట్టేవాళ్ళు దాని మీద రాసుకుంటారు. ఏమని? కంటి ఆసుపత్రి పేరుంటే ఏం పెట్టుకుంటారో? తేజ కంటి ఆసుపత్రి అనుకుందాం. ఏదో రాము కంటి ఆసుపత్రి, మరియమ్మ కంటి ఆసుపత్రి. మరియమ్మ కంటి ఆసుపత్రులు ఎక్కడ కనబడలేదు. మన మరియమ్మలో ఈ కంటి హాస్పిటల్ గట్రా ఏమి చేయరేమో కాల నర్సులు విన్నాం. మీకు ఎందుకు విషయం చెప్తానంటే ఆ కళ్ళజోడి మీద కూడా వాడు పేరు రాసుకుంటాడు. ఏ పేరు? ఆడి కంపెనీ పేరు వాడు ఉన్న ఆ వైద్యం చేసే అక్షరాలు వాడు రాసుకుంటాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండే. పరిచయుడు కూడా ఏ కళ్ళజోడు పెట్టుకున్నాడో? పాపాత్మురాలు. ఈవిడెవరో? ఈవిడ పాపాత్మురాలు అనే ఒక కళ్ళజోడు పెట్టేసుకున్నాడు. ఆ కళ్ళజోడుతో ఎవరిని చూస్తున్నాడంటే ఆవిడని చూస్తున్నాడు. చూసినప్పుడు యేసుక్రీస్తు వారు మనసు ఎలాగుంది, అక్కడ పరిసయుడు మనసు ఎలాగుంది, ఇంకోటి ఏంటంటే అక్కడ పాపాత్మురాలైన మనసు ఎలాగుంది అన్నది ఆలోచించే ప్రయత్నం. పరిసయుడు మనసు చాలా భయంకరం. ఎంత భయంకరం అని అంటే పరిసయుడు గురించి మాట్లాడుతూ ఇంకో మాట ఉంటుంది. మరలా ఇక్కడికి వద్దాం. పరిసయుడు ఇంకా ఏమని మాట్లాడుకుంటున్నాడో మరలా ఇక్కడికి వచ్చి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. లోకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకర వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వింటున్న వాళ్ళు చెప్పండి. వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించాం? అలసిపోయిన వానిని దేవుడు ఏం చేస్తాడు? ఓరడించే జ్ఞానం ఆయనకి కలదు. ఒక మనిషిని తప్పుడు మార్గములో నుండి మంచి మార్గములోనికి తీసుకువెళ్ళే జ్ఞానము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా లోకములో నుండి సంఘములోనికి, పాపములో నుండి రక్షణలోనికి నడిపించే జ్ఞానము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అటువంటి జ్ఞానము యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గురించి మనం ఆలోచించే ముందు ఇప్పుడు ఈ పరిచయుడు ఏమని మాట్లాడుకుంటున్నాడట? దేవా, ఆడిని చూసావా? ఎవడాడు? ఆడు దొంగ. ఆడెవడాడు? ఆ దొంగతో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు? ఒక దొంగతో నువ్వు పోల్చుకోని అవసరం నీకేంటి?
ఒక వ్యభిచారితో నువ్వు పోల్చుకోవాల్సిన అవసరం నీకేంటి? ఆవిడ జీవితానికి నీ జీవితానికి నువ్వు టాలీ వేసుకోవాల్సిన పని నీకేంటి? అసలు నువ్వు టాలీ వేసుకోవాల్సింది భక్తులతో టాలీ వేసుకోవాలి. నువ్వు లోకములో తప్పిపోయిన వారితో నువ్వు టాలీ చేసుకోకూడదు. ఇప్పుడు కేజీ రాయి ఉంది, కేజీ రాయితో మనం 2 కేజీలు ఉన్నాం అనుకుందాం, మనం దేంతో తూచుకోకూడదు? కేజీ రాయితో కాదు మనం తూచుకోవలసింది. మనకి దమ్ముంటే మనకన్నా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఉన్నారు భక్తిలో. ఈరోజు దరిద్రం ఏంటంటే, చాలామంది నుంచి నాకు వినబడే మాట ఏంటంటే, నాకు ఒళ్ళు మండిపోయే మాట ఏంటంటే, నాకే కాదు కానీ దేవుడికి ఒళ్ళు మండిపోయే మాట ఏంటంటే, పక్కోళ్ళతో జీవితాలను పోల్చుకుంటారు. నాకు చాలా చెడ్డ సరకండి, వాళ్ళు అలా ఉంటారండి, మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా? నాకు తెలుసులే. నీ మాటలను బట్టి అర్థమైపోతుంది, నీ అతిశయం ఏంటో అర్థమైపోతుంది, నీ గర్వం ఏంటో నాకు అర్థమైపోతుంది. మనం తక్కువ ఉన్న వారితో మనం పోల్చుకోవటం కాదు, మన భక్తి జీవితం ఎవరితో పోల్చుకోవాలి? మనకి దమ్ముంటే భక్తులతో పోల్చుకుంటే మన స్టాండర్డ్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. మన స్టాండర్డ్ ఏంటి, మన సామర్థ్యం ఏంటి మనకు అర్థం కావాలంటే మనము పోల్చుకోవాల్సింది ఎవరైతే భక్తిలో తక్కువగా ఉన్నారో, ఎవరైతే భక్తిహీనతలతో కొనసాగుతున్నారో వాళ్ళతో కాదు మనం పోల్చుకోవాల్సింది. చాలా జాగ్రత్త. అలాంటి మాటలు మాట్లాడితే నువ్వు దేవుడికి ఎంత పని చేసినా వృధా. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా నీకు వృధా. నువ్వు ఎవరైతే భక్తిహీనతతో కొనసాగుతున్నారో వాళ్ళతో నువ్వు పోల్చుకుంటే నీకు సన్నిధిలో నిలబడే అర్హత కూడా నువ్వు కోల్పోతావు. ఎలాగా? చూడండి ఏమని అంటున్నాడో, దేవా దేవా దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఏం చేస్తున్నాడట? ఉపవాసం చేస్తున్నాడట. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ఎచ్చైపడే వాళ్ళు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారట. మేమంటే 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 ఏంటి? మేమంటే ఏంటి? ఏం చేసేసావు? దేవుని కొరకు నువ్వేం చేసేసావు? ముష్టి సమయాన్ని పాడేసావు, ముష్టి ధనాన్ని పాడేసావు, జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన చేతుల్లో పెట్టకుండా ఏదో కొద్దిగా పాడేసేసేసి విర్రవీగుతున్న పరిసయ్యుని తత్వం మీరు గమనించండి. పరిసయుడిలా మనం ఉండకూడదు. ఇతరులతో, తక్కువ ఉన్న వారితో మన భక్తి జీవితాన్ని మనం పోల్చుకోకూడదు. ఎప్పుడైనా సరే కొంతమంది చెప్తూ ఉంటారు, నేను గతంలో ఒక చోట నేను ప్రార్థన వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని. దాదాపు 40 కిలోమీటర్స్ ప్రేయర్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆయన మాట్లాడితే నా దగ్గరికి వచ్చేవాడు, చాలా దూరం నుంచి వస్తున్నారండి అంటే నాకు అరికాల నుంచి వచ్చేసేది. మనం పొగుడుతుంటే మనం ఏం చేయాలి? మనల్ని పొగుడుతుంటే మనకేం రావాలి? బెలూన్లో ఉబ్బుపోవాలి. మనల్ని పొగుడుతుంటే ఏమైపోవాలి? అమ్మ నేను తప్ప 40 కిలోమీటర్ల నుంచి ఎవడో కూడా రాడు. నాకు మండిపోయేది. ఎందుకు మండిపోయేది అని అంటే, అక్కడ బండి ఎక్కితే ఇక్కడ దిగుతున్నాను, నేనేమన్నా కష్టపడుతున్నానా? పోనీ నేనేమన్నా పరిగెట్టుకుని వచ్చానా? పోనీ నేనేమన్నా నడిచి వచ్చానా అని నాకు అనిపించేది. అతనితో ఇవ్వండి కాదు, అలా అంటున్న కొలిది నాకు అనిపించేది. మన భక్తులను మనం చూస్తే, మన పూర్వీకులను మనం చూస్తే, పూర్వీకులు వాళ్ళకి వాహనాలు లేవు, కాలినడకన కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. వాహనాలు లేని కాలములో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. మన భక్తి వాళ్ళతో చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు సిగ్గేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, బైబిల్లో భక్తుల్ని చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితం ఏమో ఎంత ఎత్తులో ఉందో, మన జీవితం ఏంటి ఇంత తక్కువ స్థితిలో ఉన్నాం. వారేటి ఆత్మల రక్షణ కోసం అంత కష్టపడ్డారో, మేమేటి అంత కష్టపడలేకపోతున్నాం. దేవా నాకు ఆ సామర్థ్యం లేదా? అంత సామర్థ్యం మాకు లేదా? తిరిగే సామర్థ్యం మాకు లేదా? ఎందుకని మేము ఇంకా ఇలా వెనకబడిపోతున్నాం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే, పరిసయ్యుడు స్వభావం ఏంటనంటే కిందున్న వాడిని చూస్తాడు తప్ప ఎవరిని చూడ్డం. నీకు దమ్ముంటే
నీ భక్తి జీవితంలో నిజాయితీ ఉంటే, నీ భక్తిలో నీతి ఉంటే, నువ్వు నిస్వార్థమైన సేవలో నువ్వు ఒకవేళ అడుగు పెట్టుంటే, నువ్వు పోల్చుకోవాల్సింది ఎవరితోటి? భక్తులతో పోల్చుకో, నీతిమంతులతో పోల్చుకోవాలి, పరిశుద్ధులతో పోల్చుకోవాలి. అప్పుడు పోల్చుకుంటే యెషయా గారు ఒక మాట అంటాడు, మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయంటాడు. యెషయా గారు గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్త. వాళ్ళ కాలిగోటికి మన జీవితాలు సరిపోవు కదా. ఆయన ఏమని మాట్లాడుతున్నాడో, మా నీతి క్రియలు. ఇప్పుడు యెషయా గారే ఆ మాట అంటే మనం ఇంకేమనాలే? కాబట్టి జాగ్రత్త. మనం ఎవరితో మనం పోల్చుకోవాలని అంటే పరిసయ్యుడు లాంటి స్వభావం. పరిసయ్యుడు ఏమంటున్నాడంటే, దేవా ఈ చోరుల వలనైనను, వ్యభిచారుల వలనైనను, ఈ అన్యాయస్తుల వలనైనా నేను ఉండలేదు. వారానికి 2 మార్లు ఏం చేస్తున్నాను? ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో నేనేం చేస్తున్నాను? 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాననుకొనెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని. ఎంత రియల్లీ వండర్ఫుల్ డైలాగ్ అండి అది. డైలాగ్ అంటే ఎలా ఉండాలి, డైలాగ్ డెలివరీ అంటే ఎలా ఉండాలి, దేవుడి దగ్గరికి వచ్చి ఎలా ఉండాలి చెప్పండి. మేము తోపు, మేము ఊరుము, ఇది కాదు. తగ్గింపు కావాలి. మనం తోపు ఉరుములం కాదు నాన్న, మనం మెరుపులం కాదు నాన్న. డైలాగు దేవుడి సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్న ప్రతివాడు. ఎంత తగ్గించుకుంటావో దేవుని సన్నిధిలోకి తగ్గించేసుకో. ఎంత పొగరని చేసుకుంటావో పొగరని చేసుకో. నీ పొగరు ఎంత పొగరైతుందో ఆ పొగరంతా అణిగిపోవాలి. నీలో ఉన్న ప్రతిదీ కూడా చచ్చిపోవాలి. నేను ఇందాక ఓ మాట అన్నాను. ఏ మాట అన్నానంటే, చర్చికి వచ్చేవాళ్ళు 3 విషయాలు కలిగి ఉండండి. ఏంటి? పాటలు పాడండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఎందుకన్నాను? కొంతమందికి ప్రార్థన ఇవ్వకపోతే బాధ, కొంతమందికి పాట ఇవ్వకపోతే బాధ, కొంతమందికి చచ్చిపో. పొగరంతా చంపేసుకుని రా చర్చికి. చర్చికి వచ్చేటప్పుడు నీ పొగరంతా చంపేసుకుని రా. నీ తల బిరుసు ఏదైతే ఉందో ఆ బిరుసు అంతా చంపేసుకుని ఇక్కడికి రా. అప్పుడు దేవుణ్ణి నేర్చిస్తా. ఎంత టోరమండి మనమెంత, మన జీవితాలెంత, మనమెంత, మన బ్రతికెంత. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఇక్కడికి వచ్చి పడ్డాం మనం. మన జీవితాలు పెంట కుప్పల మీద నుండి లేవనెత్తితే ఇక్కడ మనం పడ్డాం. కానీ ఎందుకంటే గర్వం, బిరుసు ఎందుకు చెప్పండి? ఎవరు కూడా దయచేసి దేవుని సన్నిధిలో తల బిరుసు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. చంపేసుకుని రా. ఇక్కడికి వస్తే మమ్మల్ని హెచ్చించలేదు, మమ్మల్ని పొగడలేదు, మాకు విలువ ఇవ్వలేదు అని నువ్వు వస్తే పరిచయంలో లెక్కేసుకుంటాడు దేవుడు. మన తల బిరుసుతో మనం ఉండకూడదు. నువ్వు ఎంత చంపేసుకుంటావో చంపేసుకో. చంపేసుకుని దేవుని సన్నిధిలో బతికితే, అలా బతికితేనే దేవుడు నిన్ను ఉన్నతంగా నిలవబెట్టుకుంటాడు. పరిసయ్యుడు తల బిరుసు నచ్చలేదు దేవుడికి. మరి ఎవరు నచ్చారు దేవుడికి? ఎవరు నచ్చారు దేవుడికి? సుంకరి నచ్చాడు సుంకరి. ఎందుకు నచ్చాడనంటే, దేవా కన్నులెత్తుటకైనను ధైర్యము నాకు సరిపోవట్లేదయ్యా, నేను పాపినయ్యా, నేను ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎన్నో ఘోరాలు చేశానయ్యా, నీ సన్నిధిలో ఉండడానికి నేను సరిపోనయ్యా, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి క్షమించమని అడగాల చెప్పు? నువ్వు మాట్లాడిన బూతులకి ఎప్పుడైనా నువ్వు ఆ రోజు నువ్వు మోకరించి, ఈ రోజు నేను బూతులు మాట్లాడాను దేవా నన్ను క్షమించు అని అడిగావా ఏ రోజైనా? నువ్వు మోసం చేసినప్పుడు, ఒకరికి అన్యాయం చేసినప్పుడు, ఒకరికి నష్టం చేసినప్పుడు ఏ రోజైనా ఆ రాత్రి నువ్వు మోకరించి, దేవా నన్ను క్షమించు, పలానా వాడికి అన్యాయం చేశాను అని ఏ రోజైనా నువ్వు అడిగావా దేవుణ్ణి? పైగా ఏమంటారంటే, మేమేమన్నా మోసగాళ్ళమా? నువ్వెంత మోసగాడవో నీ మాటే చెప్తుంది. నువ్వెంత పనికి మాలిన వాడువో నీ మాటే చెప్తుంది నీకు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చి తల బిరుసు ఎలా ఉండాలి అని అంటే, ఆయన సన్నిధిలో
తగ్గించుకుని బతకాలి. తల బిరుసుతో ఒకవేళ నువ్వు బ్రతికావా జాగ్రత్త. పరిచయుడు ఎంత పరిచయం చేస్తే సుఖమేముందే, ఎన్ని కార్యక్రమాలు చేస్తే సుఖమేముందే, నువ్వు దేవుడికి ఎంత ధనం ఇస్తే సుఖమేముందే. చూడండి, పరిచయుడు అంటున్నాడట తన జీవిత కాలంలో 2 మార్లు చేస్తున్నాడట ఉపవాసం, 10వ వంతు ఇచ్చేస్తున్నాడట దేవునికి. నువ్వెంత ఇస్తే సుఖం ఇవ్వడం మానే. దేవుడి దగ్గరకు వచ్చి తల బిరుసు అవసరం లేదు. మేమేంటో మా చరిత్ర ఏంటో, మేమేంటో మా చరిత్ర ఏంటో వద్దు. దేవుడికి తెలుసు మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా బతుకుతున్నామో దేవుడికి తెలుసు. తెలిసినప్పుడు ఆయన సన్నిధిలో మనం చాలా 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 జాగ్రత్తగా బ్రతకాలి. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఇతరులను తక్కువగా చూడొద్దు, ఇతరులతో తక్కువగా మాట్లాడద్దు. చూడండి, ఆ రోజు పరిసయ్యుడు నిందిస్తున్నాడు. ఎవరు నిందిస్తున్నాడో వచ్చేయండి, మరలా వచ్చేయండి. ఏమని మాట్లాడుతున్నాడో ఇందాక చదువుకున్న లోకాసు వార్త 7వ అధ్యాయానికి వచ్చేయండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. పరిసయ్యులలో ఒకడు యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని అంటే భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డలో అత్తరు తీసుకొచ్చింది, ఆయన పాదాలకు పూసింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. అంతలో పరిసయ్యుడు అనుకుంటున్నాడట, ప్రవక్త అయిన ఎడలా ఎవరితో చిచి యేసుక్రీస్తు వారేంటి, అసలు ఈయన ప్రవక్తనంటావా? వచ్చింది ఎవరో? ఎన్నో భయంకరమైన ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది ఈ స్త్రీ, ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది, ఎంతోమంది జీవితాలను పాడు చేసేసింది. ఇలాంటి స్త్రీనేటి యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడేటి, ఆయన పాదాలు తుడుస్తుంటే ఆయన ముట్టుకొనిస్తున్నాడేటి. అసలు యేసుక్రీస్తు వారికి బుద్ధుందా? అసలు యేసుక్రీస్తు వారికి జ్ఞానముందా అని తనలో తాను అనుకుంటున్నాడట. అనుకుంటున్న విషయాలు ఎవరికి తెలిసిపోయినాయి? ఎవరికి తెలిసిపోయినాయి? దేవుడికి తెలిసిపోయింది. దేవుడికి తెలిసిపోయిన తర్వాత ఆయన ఇంకో విషయం మాట్లాడుతున్నాడు, ఒకసారి మనం చూద్దాం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఒకనితో అనగా అతడు, బోధకుడా చెప్పమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి ఎవడు ఎక్కువగా అతన్ని ప్రేమించుమనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతని ఎవడికి ఎక్కువగా క్షమించునో వాడే అని అతనితో చెప్పగా, నీవు సరిగానే యోచించుతువని. చాలా జాగ్రత్తగా ఉన్నాడు, చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించాం? అలిసిపోయిన వానినేమో ఊరడిస్తాడో, పొగరబోతులనేమో తల వంచేలా చేస్తాడు. మనం ఎవరైతే తల బిరుసుగా ఉన్నారో వాళ్ళని దేవుడు గద్దిస్తాడు. ఎవరైతే తల దించుకుని, ఎవరైతే మేము పాపాత్ములమని ఒప్పుకుంటారో వాళ్ళ తల ఎత్తేలా దేవుడు చేస్తాడో, తల బిరుసుతో ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తల దించుకునేలా చేస్తాడు. తల బిరుసుగా ఉన్న వాళ్ళనేమో తల దించుతాడు, తల వంచుకున్న వాడిని, తల దించుకున్న వాడిని తల ఎత్తుకునేలా దేవుడు చేస్తాడు. చూడండి, ఈ స్త్రీ ఎన్నో కుటుంబాలను కూల్చింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ స్త్రీ జీవితం ఎలాంటిదనంటే కుటుంబం కూడా అసహించుకుని ఉంటుంది. ఏమని? ఇది నా కడుపున చెడబుట్టింది, చెడబుట్టింది, మా కుటుంబాన్ని రోడ్డు పాల మీదకి లాగింది, మా కుటుంబాన్ని నవ్వుల పాలు చేసింది. చిచి, ఇలాంటిది పుడతాదని తెలుసుంటే చిన్నప్పుడు ఏం చేసేవాడిని? వడ్ల గింజేసి కుటుంబం బాధపడింది, కుటుంబ సభ్యులంతా బాధపడ్డారు, బంధువులంతా బాధపడ్డారు. ఆ ఊరి వారు ఎంతో మంది ఆవిడని ఏం చేస్తున్నారంటే తిట్టుకుంటున్నారు. ఆ ఊరి వారు ఎంతో మంది ఆవిడ్ని శుభ కార్యక్రమాలకి పిలవట్లేదు. ఆ ఊరి వారంతా నీచంగా చూస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వెలివేసిన పరిస్థితి, భయంకరమైన స్థితిలో ఈవిడ అలిసిపోయిందండి. అలిసిపోయింది. తన జీవితం మీద తనకే విరక్తి వచ్చింది. నాకు తెలిసి యేసుక్రీస్తు వారు కానీ రాపోయి ఉంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు.
యేసుక్రీస్తు వారు కానీ ఆ రోజుల్లో లేకపోయి ఉండుంటే తనకున్న భారాన్ని బట్టి ఆత్మహత్య చేసుకు చచ్చిపోతుంది ఆవిడ. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేంత భయంకరమైన ఊబిలో ఆవిడ కూరుకుపోయింది. అలాంటి స్త్రీ వచ్చి ఎవరిని బతిమాలుకుంటుంది? అలసిపోయింది. తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. అలసిపోయి సొలసిపోయి ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, ప్రేమించేవారు లేక, శరీరాన్ని ఆశించే వచ్చేవారినే చూస్తుంది తప్ప సరైన ప్రేమ దొరకటం లేదు. ఎందుకంటే పాపాత్మురాలను, శరీరాన్ని అప్పగించుకున్న వారు ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? కుటుంబం ప్రేమించదు. శరీరాన్ని వ్యర్థమైన జీవితాలకు అప్పగించిన వారిని, వేశ్యా జీవితం జరిగించే వారికి, ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్తారో ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? వచ్చేవాడు ఎవడైనా శరీర ఆశలను తీర్చుకోవడానికి వస్తాడో తప్ప ఆవిడ జీవితాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరో కూడా. ఆవిడ చెంతకు వచ్చేవాళ్ళు ఎలాంటి వారు అని అంటే శరీరాన్ని ఆశించి వచ్చేవారే. ఆవిడ శరీర సుఖాన్ని పొందుకోవాలని వచ్చేవారే ఆవిడ దగ్గరికి వచ్చేవారు. బంధువులు లేరు, కుటుంబం లేదు, సమాజం లేదు, ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు. ఆవిడ జీవితం ఏంటో ఆవిడకి అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ దుఃఖంతో మునిగిపోయింది. అలాంటి దుఃఖముతో, కన్నీళ్లతో, భయంకరమైన వేదనలతో అలిసిపోయి నీరసపడిపోయి తన జీవితం ఏంటో తనకు అర్థం కాక దుఃఖం ఉన్న సమయంలో ఒక ఆయన వచ్చాడు. ఆయనే జీసస్ క్రైస్ట్. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చాడు. ఆయన యొక్క కార్యాలు విందే, ఆయన యొక్క ప్రవర్తన విందే ఆయన దగ్గరికి వెళితే తన పాపాలన్నీ పోతాయని విశ్వసించింది. మరొక జీవితం తనకుందని విశ్వసించింది. విశ్వసించిన వెంటనే ఆవిడ ఏం చేసింది అంటే ఒక అత్తరు తెచ్చి ఎవరి పాదాలకు పూసిందంట. ఇప్పుడు ఆవిడ జీవితాన్ని ఎక్కడ పెడుతుంది చెప్పండి? యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పెడుతుంది ఆవిడ జీవితాన్ని. ఈరోజు చాలామంది పువ్వులు పెట్టేవాళ్ళు ఉన్నారు దేవుడి దగ్గర, చాలామంది రకరకాల పదార్థాలు పెట్టేవాళ్ళు ఉన్నారు దేవుడి దగ్గర. కానీ దేవుడి దగ్గర ఎవరు పెట్టరు తెలుసా? జీవితాలను పెట్టరు. దేవుడి దగ్గరికి వచ్చి ముష్టాడేసే వాళ్ళు ఉన్నారు, దేవుడి దగ్గరికి వచ్చి చిల్లర పాడేసే వాళ్ళు ఉన్నారు, దేవుడి దగ్గరికి వచ్చి పువ్వులు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ఏం పెట్టరు చెప్పండి? జీవితాన్ని పెట్టేవాళ్ళు లేరు. దేవుడికి ఇవ్వవలసింది ఏమి ఇవ్వాలో తెలుసా? దేవుడికి ఇవ్వాల్సింది జీవితం ఇవ్వాలండి. ఈరోజు చాలామంది కానుకలు తెస్తారు, మంచిదే, అది ఎవరికే? పాస్టర్కే, దేవుడికి కాదు. అవి సంఘ కార్యక్రమాలకే, దేవుడికి కాదు. నువ్వు తెస్తున్నావు మంచిదే, నువ్వు ఇస్తే దీవించబడతావు మంచిదే, కానీ దేవుడికి ఇవ్వవలసిందేటో తెలుసా? జీవితాన్ని పెట్టు. కానుకలు పెట్టే ముందు జీవితాన్ని పెట్టు. నువ్వు ఏదైనా కార్యక్రమం చేసే ముందు జీవితాన్ని పెట్టు. జీవితాన్ని పెట్టాలని దేవుడు అనుకుంటుంటే మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? ఫ్లయింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కొంతమంది చూడండి, వెళ్తే దేవుడికి ఏం చేస్తూ ఉంటారు? లవ్వరేటి దేవుడు ఏమన్నానే ఎలా అంట. కొంతమంది ఎలాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామన దేవుడికి. ఒరే నాయన, నీ దొంగ ముద్దులు ఎందుకు? ఇస్కరియోతు యూదా కూడా పెట్టాడు దొంగ ముద్దు. ఆ బోడి ముద్దులు కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఏంటంటే జీవితం పెట్టాలి దేవుడి దగ్గర. ఆవిడ ప్రభు పాదాల దగ్గర పెట్టుకుని జీవితం బతిమాలుకుంటుంది. ప్రభువా, నా జీవితం చితికిపోయింది. ప్రభువా, నా జీవితానికి ఎన్నో అవమానాలు. ప్రభువా, నన్ను ప్రేమించేవారు లేరు. ప్రభువా, నన్ను ఆదరించేవారు లేరు. ప్రభువా, నన్ను ఆదుకో ప్రభువా అని కన్నీళ్లతో పాదాలను కడుగుతుంది. ఆవిడ కన్నీళ్లు కారుస్తూ ప్రభువా, ఈ పాపినైనా నన్ను క్షమించు దేవా అని చెప్పి ప్రభు దగ్గర పెట్టేసిందండి జీవితాన్ని. ఈరోజు ఎంతమంది ప్రభు దగ్గర పెడుతున్నారు చెప్పండి? ఆత్మహత్య చేసుకునేంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు దగ్గరకు వస్తే పరిచయుడు మనసులో అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే, చిచ్చి, ఇలాంటి దుర్మార్గురాలు, ఇలాంటి పాపాత్మురాలు ఏంటి యేసుక్రీస్తు వారు ఎలా పిలుస్తున్నాడు అనేసరికి వెంటనే యేసుక్రీస్తు వారు స్పందిస్తున్నాడు. నీకు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నిన్ను నిందించిన వారు ఎవరైతే ఉన్నారో, నిన్ను అవమానించే వారు ఎవరైతే ఉన్నారో, నీ పాప స్థితిని ఎద్దేవా చేసేవారు ఎవరైతే ఉన్నారో, నువ్వు నమ్మి ఆయన చేతుల్లో పెట్టు. నీ మీద ఏగవాళ్ళనివ్వడం. వదిలేయ్, నీ గతాన్ని వదిలేయ్, నీ అపవిత్రమైన బతుకును వదిలేయ్, నీ అబద్ధ జీవితం వదిలేయ్, నీ పాపాత్మమైన జీవితం వదిలేసి ప్రభు దగ్గర పెట్టు. నిన్ను నీ మీద ఏం వాళ్ళనివ్వడం? ఏగవాళ్ళనివ్వడం. ఏగవాళ్ళనివ్వడం అంటే ఏంటి? మనం ఎప్పుడన్నా భోజనం చేస్తున్నప్పుడు, ఏమన్నా తింటున్నప్పుడు ఏమొస్తూ ఉంటాయి? ఏగలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక మామిడికే తింటున్నాం, ఏమొచ్చేస్తుంది ఆ వాసనకే?
ఈగలు వాళ్ళ నుంచి తింటామా? బాగా తినండమ్మా, ఆకలితో ఉన్నారేమో, ఎన్నాళ్ళ నుంచి మీరు బుజ్జిమండలో తినకుండా ఉన్నారో, బాగా తినండమ్మా, తినండి అని తర్వాత తింటాం. తినం కదా. ఈగ వాళ్ళనివ్వం. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మారు మనసు పొందినప్పుడు నీ మీద ఈగ వాళ్ళనివ్వడు. నిజంగా నువ్వు మారు మనసు పొందితే నీ మీద ఈగ వాళ్ళనివ్వడు. కానీ తల బిరుసుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడి సన్నిధిలో నువ్వు ఒకవేళ తల బిరుసుగా ఉంటే నీ తాట తెస్తాడు. దేవుడి సన్నిధిలో తల దించుకుని బ్రతికితే, తల ఉంచుకుని బ్రతికితే, తల ఎత్తుకుని ఇలా చేస్తాడో నీ మీద ఏం వాళ్ళకుండా చేస్తాడో. ఎందుకనంటే ఆ స్త్రీ జీవితాన్ని ఎక్కడ పెట్టింది చెప్పండి? దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టే. నీ జీవితం అనే కీని ఆయన చేతుల్లో పెట్టు. ఆయన డ్రైవింగ్ చేస్తాడో. ఎక్కడ పెడతాడో జీవితాన్ని? ఎవరెస్ట్ కొండలు కూడా సరిపోలనంత ఉన్నతమైన స్థితిలోనికి నీ జీవితాన్ని తీసుకెళ్ళి నీ మీద ఈగ వాళ్ళనివాడు. ఒకసారి నువ్వు మనసు మార్చుకో, ప్రభువా ఇదిగో నా జీవితం ఇదిగో అని నువ్వు ఒక రక్షణ మార్గంలోనికి వచ్చే, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టే, నీ అబద్ధ బతుకుని విడిచిపెట్టే, నీ మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టేసి, ఇదిగో దేవా నాకు బతకడం చేత కావట్లేదు, నేను చేసిన పొరపాట్లన్నీ నీ దగ్గర ఒప్పుకుంటున్నానని ఆయన సన్నిధిలో నువ్వు ఏడు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ప్రాధేయపడు, నువ్వు కన్నీరు కార్చు. కన్నీరు కారిస్తే దేవుడు తల ఎత్తుకునేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. ఇంకా అప్పుడు ఆయన ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈరోజు సమయం కొంచెం లేట్ అయినా వినే ప్రయత్నం చేయండి. ఆకలి ఉండకూడదు, ఇంకా దప్పికన్న మాట ఉండకూడదు. కడుపులు చూసుకోకండి, టైము చూసుకోకండి. చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. అప్పుడు పేతురు గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఒకరికట ఎన్ని దేనారాలు అప్పున్నారట? 500 దేనారాలు. మరి ఒకరికి 50 దేనారాలు వచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు ఏమి లేదట. ఒకడేమో 50 దేనారాలు అప్పు చేశాడు, ఒకడేమో 500 దేనారాలు అప్పు చేశాడు. ఈ యజమానుడు ఏం చేశాడనంటే ఈ 50 అప్పు చేసిన వాడిని క్షమించాడు. మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. మీరు డాక్టర్ తెచ్చుకున్నారు కదా, కొంతమందికి ఎంత అప్పు ఉంటుంది? ఓ 10 ఏళ్ళు కట్టాలనుకుందాం. మీరు అవతల పక్కోడేమో 2 లక్షలు కట్టాలి. ఇద్దరికి కొట్టేశాడు. మీరేమని బాధపడతారు? నేను కూడా 2 లక్షలు అప్పు చేస్తే బాళ్ళు, ఆడు 2 లక్షలు అప్పు కొట్టించేసుకున్నాడు. నాకు కర్మ కాలిపోయి 5 ఏళ్ళ తర్వాత ఎవడో కొడితే ఒకటి ఆడు బాగుపడ్డాడని ఆనందం కూడా ఉండదు మనకి. అవతల పక్కోడు ఆడు సంతోషపడతాడని ఆనందం కూడా మనకు ఉండదు. పోలే మనకి తక్కువ అప్పు ఉందే, వాడికి ఎక్కువ అప్పు ఉందే అనే ఆనందం ఉంటుందా? కానీ ఈ స్త్రీ అట ఎక్కువ తప్పులు చేసిందట. ఎక్కువ తప్పులు చేసి ఎక్కువగా ప్రాధేయపడ్డది. ఒకసారి ఆలోచించుకో, ఎన్ని పొరపాట్లు చేస్తుంటావు నువ్వు? ఎన్ని చేస్తుంటావు? ఏ రోజైనా లెక్కెట్టుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ అయిన తర్వాత లెక్కెట్టుకుని ఎన్ని పొరపాట్లు చేసావో లెక్కెట్టుకో. ఒకసారి లెక్కెట్టుకుని దేవుడి దగ్గర ప్రాధేయపడు. ప్రియులారా ఆలోచించండి. తల బిరుసు దేవుడికి నచ్చదు, తల పొగరు దేవుడికి నచ్చదు, అహంకారం దేవుడికి నచ్చదు. నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? నువ్వు నాశనం అయిపోతావు. ఎవడైతే గర్విస్తాడో వాడు నాశనం అయిపోతాడో, ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు నాశనం అయిపోతాడో. గర్వించకూడదు, హెచ్చించుకోకూడదు, మనం గొప్పవారు అనుకోకూడదు. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏ స్థితిలో నుండి దేవుడు ఇక్కడ మనల్ని రప్పించాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తిది ఎక్కడొచ్చి పడ్డాం? చర్చిలో వచ్చి పడ్డాం. చర్చిలో వచ్చి పడి ఈరోజు ఎవరిని ఎక్కిరిస్తున్నాం మనం? ఈరోజు 4 నీతి మాటలు మన నోటుకు వచ్చేసరికి ఎవరు తక్కువగా చూస్తున్నాం మనం? మనకి దమ్ముంటే మనం ఎవరితో పోల్చుకోవాలి? అబ్రహాంతో పోల్చుకో. నీకు దమ్ముంటే ఒక ఇస్సాకుతో పోల్చుకో. కానీ ఎవరిని తక్కువగా మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. పాపం ఈవిడండి చితికిపోయింది, ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చేసింది. ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఎవరిని ఆశ్రయించింది? జీవితం ఎవరి చేతుల్లో పెట్టేసింది? ఇప్పుడు దాకా నాకు నచ్చినట్టుగా బతికాను ప్రభువా, ఇక ముందు నాకు నచ్చినట్టుగా బతకను, ఇదిగో నీ పాత సన్నిధిలో పెట్టేస్తున్నాను, నా జీవితం ఇష్టమని పెట్టేసింది. కానీ ఒకతను అనుకుంటున్నాడు నేను గొప్పవాణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఉపవాసం చేస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు. ఇంకో వ్యక్తిని ఏమన్నాడు? ఇదిగో సుంకరి నీతిమంతుడుగా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. చెబుతూ తర్వాత పరిసయ్యుడికి ఇస్తున్నాడు వార్నింగ్. చూడండి, నిజం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండే. నిన్ను ఎవడైనా మనసులో అనుకున్నా సరే దేవుడు విడిచిపెట్టడు.
నిజంగా నువ్వు దేవుడి చేతల తప్పు ఒప్పుకుంటే ఒకవేళ నిన్ను మనసులో బయటికి కాదు, చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు ఎప్పుడు ఖండిస్తాడో తెలుసా? కనీసం నీ గురించి మనసులో అనుకున్న దేవుడు ఖండిస్తాడు. నిన్ను కనీసం మనసులో నిన్ను తిట్టుకున్నా, నిజం చెప్తున్నానండి, దేవుని పిల్లల జోలికి మనసులో కూడా తిట్టుకోకూడదు. నిజం, మనసులో కూడా ఒకరిని తప్పుగా అనుకోకూడదు. వెంటనే ఎవరు రియాక్ట్ అవుతారు? వెంటనే దేవుడు రియాక్ట్ అవుతాడు, వెంటనే దేవుడు స్పందిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుడికి నచ్చినట్టుగా నీ పాపాలన్నీ ఒప్పుకో, నీ స్థితి అంతా ఒప్పుకో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒకసారి నువ్వు గుర్తించుకో. వాక్యం విన్న తర్వాత నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఒకవేళ నిన్ను మనసులో ఎవడు తిట్టుకున్నా వాడితో మాట్లాడతాడు. అప్పుడు పరిసయ్యుడికి ఇస్తున్నాడండి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు. అందుకే చెప్తున్నాను, తల బిరుసుగా ఉన్నవాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు దేవుడు. తల దించుకున్న వాడిని ఏం చేస్తాడో ఇప్పుడు చెప్పండి. దేవుని సన్నిధిలో తల దించుకుని బతుకుదామా, తల ఎత్తుకుని మాట్లాడదామా? చెప్పండి అందరూ. దేవుని సన్నిధిలో ఎలా ఉందో చెప్పండి అందరూ. మోగోళ్ళు కానివాళ్ళందరూ చెప్పండి, మోగవాళ్ళు కాని వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పండి. తల ఎత్తుకుని బతుకుదామన్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్త, మన మాట జాగ్రత్త, మన ఆలోచన జాగ్రత్త, మన పనులు జాగ్రత్త. తల బిరుసుగా ఉన్నావో ఖండిస్తాడు. అప్పుడు పరిసయ్యుడికి ఎత్తున్నాడు. చూడండి కౌంటర్ ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు. చూద్దాం, కిందకు వచ్చేసరికి ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే చూద్దాం ఒకసారి. 44 చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లన్ను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమెను తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని మీతో చెప్పుచున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో తగ్గించుకుని వినండి, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాట్లాడుతూ ఆ పరిసయ్యుడితో స్త్రీని చూస్తూ మాట్లాడుతున్నాడు, ఇద్దరికి కంపేర్ చేస్తున్నాడు. ఈయన ఎవరితో కంపేర్ చేసుకున్నాడో? ఈయన ఎవరితో కంపేర్ చేసుకున్నాడు? పాపాత్మురాలైన స్త్రీతో, ఇంకా తనని ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడో? ఇది ఎవరన్నారో మధ్యలో ఉండి మనసులో మాటలు ఎవరికి తెలిసిపోయినాయి? మనకు తెలవు. నిజం చెప్తున్నాడు. చాలామంది వందనాలు చెప్తూ ఉంటారు కానండి, కొంతమంది ఎందుకు చెప్తున్నారని చెప్తారు. కొంతమంది హృదయపూర్వకంగా చెప్పేవాళ్ళు ఉంటారు. వందనాలండి, వందనాలండి మనోళ్ళు గదిలేండి. కొంతమంది నేను గమనంతా అంటాను, వాళ్ళకి వందనాలు చెప్పడం ఇష్టం ఉండదేమో అనుకుంటాను. వందనాలండి ఈ మాత్రం దానికి వందనాలు చెప్తూ వెళ్తురా బాబు. కానీ మన వాళ్ళు అంతా ఉంటారండి పాపం, వచ్చినప్పుడల్లా ఆప్యాయంగా ప్రేమగా నిలబడి చెప్తూ ఉంటారు. అంటే లోపల పైకేమో వందనాలు వస్తున్నాయి, లోపల ఏమవుతుందో తెలదు. వచ్చాడు అనవసరంగా వందనాలు చెప్పాల్సి వస్తుంది, అనవసరంగా నుంచోవాల్సి వస్తుంది. ఈ కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదంటే చెప్తే. మనసులో మాటలు మనకు తెలియవు, కానీ ఎవరికి తెలుసు? ఈరోజు పైకి పొగడొచ్చు, లోపలేం తిట్టుకోవచ్చు. అనవసరంగా తెచ్చిపెట్టారు ఈ పాస్టర్ని. ప్రతిరోజు అలా బతకూడదు అంటాడు, ఇలా బతకూడదు. వందలండి, ఎప్పుడు చూసినా నా మీద ప్రసంగం చెప్తాడు. వందలండి, నేను తప్ప ఎవరికి దొరకలేదు ఈయనకి. వందలండి. ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దాం? వందలండి, వదలదు ఈ దరిద్రం. ఇది దరిద్రం కాదు నాయన, నీ దరిద్రాన్ని వదలగొట్టే మాటలు ఇవి. దేవుని మాటలు దరిద్రాన్ని వదలగొట్టే మాటలు. మనసులో మాటలు మనకు తెలియవు, కానీ ఒక విషయం చెప్తున్నాను, దేవుణ్ణి నమ్ముకుని యథార్థంగా ఉంటున్న వారిని మనసులో దూషించిన దేవుడు ఏం చేస్తాడు? ఖండించడం మొదలు పెడతాడు. మనసులో నువ్వు తిట్టుకున్న దేవుడు ఖండిస్తాడు. ఎప్పుడైతే కంపేర్ చేసుకున్నాడో, ఆ పాపాత్మురాలని స్త్రీతో కంపేర్ చేసుకున్నాడో, వెంటనే యేసుక్రీస్తు వారు ఇద్దరికి కంపేర్ చేస్తున్నాడు. ఏమని అంటే, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడట భోజనానికి పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి?
ఎవరైనా చుట్టాలు కావచ్చు, సేవకులు కావచ్చు, ముఖ్యమైన వారు కావచ్చు, వెంటనే ఏమిస్తాం? దూర ప్రయాణం చేసి వచ్చిన వెంటనే ఏమంటే కాళ్ళు కడుక్కోండి అని అంటాం. కాళ్ళు కడుక్కున్న తర్వాత, చేతులు కడుక్కున్న తర్వాత టవల్ ఇస్తాం, కూర్చోండి అంటాం, ఆప్యాయంగా రండి అంటాం, ఏమండి ఈ డ్రింక్ తాగండి అంటాం, లేదా ఈ మంచీలు తాగండి అంటాం. భోజనం టయానికి వచ్చారనుకోండి, ఏమండి భోంచేసి వెళ్ళండి అని మన ప్రేమను మనం పంచుకుంటాం. యేసుక్రీస్తు వారిని పిలిచిన వాడు ఏం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆఫ్టర్ ఆల్ సేవకులు వస్తేనే, ఆఫ్టర్ ఆల్ మాలాంటి వారు, యేసుక్రీస్తు వారు మాటలు చెప్పే మాలాంటి వారు వస్తేనే గౌరవిస్తున్నారు కదా. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు వస్తే ఎలా ఉండాలి? వింటున్నారు కదా? విన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోకండి, అందుకే అంటున్నాను. వినండి బాబు, వినండి అమ్మా, వినండి అయ్యా, మీకు నమస్కారం. ఇది బాధతో వస్తుంది. ఓకే, ఎక్కడికి వచ్చాం? ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? డిస్టర్బెన్స్ చేస్తే డిస్టర్బెన్స్ అయిపోతానని చెప్పాను కదా. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తాం? అతిథి మర్యాదలు ఎలా చేస్తాం? కాళ్ళకి నీళ్ళు ఇస్తాం, చక్కగా మనం ఏం చేస్తాం? వారిని గౌరవిస్తాం. ఏమండి రకరకాలు వండి ఏం చేస్తూ ఉంటాం? యేసుక్రీస్తు వారిని ఎంత చిన్న చూపు చూస్తున్నాడో చూడండి. మీరు గమనించండి, ఎవడైతే గొప్పోడు అనుకుంటాడో, ఎవడైతే పరిశుద్ధుడు అనుకుంటాడంటే ఎదుటోడిని ఎలా చూస్తాడో చెప్పండి. వీడు పరిచయుడు, చెప్పే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో ఉన్నాడు స్థాయిలో. యేసుక్రీస్తు వారు కూడా వాక్యాలు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి యేసుక్రీస్తు వారి కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఎవరో? చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవడైతే పొగరగా మాట్లాడతాడో, ఎవరైతే రెక్లెస్గా మాట్లాడతాడో మీకు అర్థమైపోవాలి వాడి దృష్టిలో మనం ఎలా ఉన్నాం. మనల్ని చిన్న చూపు చూస్తున్నాడు. పరిచయుడి స్వభావం ఎలాంటిదంటే చిన్న చూపు చూసే స్వభావం. యేసుక్రీస్తు వారు ఎలా రావాలి? ఈరోజు సేవకుడు కూడా ఎలా రావాలి? సైకిల్ మీద రాకూడదు, బండి మీద రాకూడదు, విమానంలోంచి రావాలి. ఇంకో విషయం, సాధారణ విశ్వాసులైనా సరే ఎలా ఉండాలి? వ్యక్తిని బట్టి పొజిషన్ మారిపోతూ ఉంటాం. నిజంగా యేసుక్రీస్తు వారు మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చినందుకు దైవత్వాన్ని గుర్తించలేని అజ్ఞానమైన స్థితిలో ఎవడున్నాడు? పరిచయుడు దగ్గరకు వచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. పరిచయుడి ఇంటికి వచ్చింది ఎవరు? దేవుడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అలాంటి దేవుడి ఇంటికి వస్తే ఎలా ఉండాలి చెప్పండి? ఆఫ్టర్ ఆల్ మాలాంటోళ్ళు వస్తేనే విలువిస్తున్నారు కదా. పరిచయుడు స్వభావం చూడండి. ఆయన మనిషిగా వచ్చినందుకు, ఆయన సామాన్యుడిగా వచ్చినందుకు చిన్నచూపు పరిచయుడికి. యేసుక్రీస్తు వారిని చిన్నచూపు చూస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని తక్కువగా ఆలోచిస్తున్నాడు, ఆయన స్థితిని, ఆయన స్థాయిని తగ్గించుకున్నాడు మనసులో. అందుకనే వచ్చిన వెంటనే ఏమి ఇవ్వలేదట. అదే రాజు వచ్చుంటే పరిచయుడింటికి ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రాజుల రాజు, ప్రభువుల ప్రభు, శరీర సంబంధమైన రాజు ఎంత అడవుడు చేతుడు చెప్పండి. ఈరోజు ఒక ఎమ్మెల్యే రండి 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 రండి, మన సహోదరులు వస్తే వచ్చారా, కూర్చుంటారా, తాగుతారా, తింటారా, అక్కడే చచ్చిపోద్ది ఆకలి. వద్దులే అమ్మా, బయట ఏదో హోటల్ ఉంది శుభ్రంగా తినేసి పోతాం. తాగుతారా, వచ్చారా, తింటారా, నీరసం. చూడండి పరిచయుడు స్వభావం చూడండి. పరిచయుడు నీళ్ళు ఇవ్వలేదట, కానీ ఈవిడేం చేసిందట చూడండి. కంపేర్ చేస్తున్నాడు. ఎప్పుడైతే మనసులో కంపేర్ చేసుకున్నాడో దేవుడు కూడా కంపేర్ చేయడం మొదలు పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తగ్గిస్తాడో. ఇతరులను ఏం చేస్తాడో? దేవుడి పనిలో వాడబడాలి అని అంటే, దేవుని సేవలో నగ్గుకు రావాలి అని అంటే, దేవుని పరిచర్యలో నీకు విలువ పెరగాలి అని అంటే, సంఘములో నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో వాడబడాలి అని అంటే తగ్గించుకో. తల బిరుసొద్దు. తల బిరుసొస్తే తగ్గించబడతావు, తల దించుకుంటే హెచ్చింపబడతావు. ఇది అర్థమైతే నీ జీవితం అద్భుతం. ఈరోజు ఈ సందేశం నీకు అర్థమైతే నీ జీవితం అద్భుతం. ఈరోజు ఈ సందేశం నీకు అర్థమై ఆయన చేతుల్లో నీ జీవితం పెడితే నీ జీవితం అద్భుతం, అమోఘం, గొప్ప స్థితి. నీకు అర్థం కాలేదా? నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నావా? ఇక నీ జీవితం వ్యర్థం. నీ జీవితానికి అర్థం లేదు.
ఇలాంటి మంచి మాటలు విన్నా, ఇలాంటి గొప్ప గొప్ప సంగతులు నువ్వు విన్నా, నీ హృదయం బండబారిపోయిందంటే ఇక నీ జీవితం వ్యర్థం. రా, ఆయన చేతుల్లో పెట్టు నీ జీవితం. నువ్వు రా, ఆయన చేతుల్లో పెట్టు. ఆయన ఏగవాలనెవడు నీ మీద, నిన్ను నిందించే వారి మీద, నిన్నెవరైతే దూషిస్తున్నారో, నిన్నెవరైతే అవమానిస్తున్నారో, నిన్నెవరైతే వెలివేస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టి నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. కంపేర్ చేస్తున్నాడు. నువ్వు నీళ్ళు ఇవ్వలేదయ్యా, కానీ ఈవిడి నీళ్ళు ఇచ్చింది. ఏ నీళ్ళు ఇచ్చింది? కన్నీళ్ళు ఇచ్చింది. దేవుడికి ఏం కావాలి? కానుక కావాలా, కన్నీళ్ళు కావాలా? మనమేమిస్తాం? కన్నీళ్ళు రావు మనకి. మనదే మామూలు రాయి కాదు, ఇది చితక్ కొట్టేయాలి. ఇది బండరాయి కన్నా దారుణం ఇది. అందుకే దేవుడు అంటాడు కదా, హృదయము అన్నిటికంటే ఘోరమైన. నువ్వు బండబారిపోయి, నీ హృదయం కఠినమైపోయి ఎన్ని వాక్యాలన్నా సంవత్సరాలు వింటానే కూర్చుంటావా? ఇంక మారవా? సంవత్సరాలు నోరు చించుకుంటానే ఉండాలా? సంవత్సరాలు మిమ్మల్ని గద్దిస్తూనే ఉండాలా? సంవత్సరాలు మారండి 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 మారండి. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? ఇలా గొంతు చించుకుని ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? మారాలన్న ఆలోచన రాదా? దేవునిలో బ్రతకాలని లేదా? ఎన్నిసార్లు చెప్పినా తగ్గింపు లేదు, ఎన్నిసార్లు చెప్పినా జీవితంలో మారాలన్న ఆలోచన లేదు. చూడండి, ఈ పాపాత్మురాలని స్త్రీ, బతుకు చితుకుపోయిన స్త్రీ పాదాల దగ్గర పెడితే ఈవిడ అంటున్నాడు, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఏమిచ్చింది ఈవిడ? కన్నీళ్ళు ఇచ్చింది. నువ్వు టవల్ ఇవ్వలేదు తుడుచుకోవటానికే. దేంతో తుడిచింది ఈవిడ? తన తల వెంట్రుకలతో తుడిచిందని చెప్తూ ఇంకా ఏమైనా మాట్లాడుతున్నారు చూడండి. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు నేను చేయలేదు. ఇశ్రాయేలులో ఒక సంస్కృతి ఏంటంటే హ్యాండ్ తీసుకుని ప్రేమను తెలియజేస్తూ ఉంటారు, ముద్దు పెడతా ఉంటారు. ప్రేమకు సంకేతం ముద్దు అన్నది. బైబిల్లో ముద్దు గురించి ఒక చక్కటి భావన ఉంది. ప్రేమ గురించిన ఒక చక్కటి నిదర్శనం ఒక ముద్దు. ఇప్పుడు పరిచయుడు చూడండి ఎంత అహంకారమో చూడండి. దేవుడు ఇంటికి వచ్చాడు. దేవుడు వచ్చింది ఇంటికి. దేవుడినే మనిషిగా వస్తే దేవుణ్ణి కూడా చిన్నచూపు చూస్తావా నువ్వు? చూడండి, ఇలాంటి వారి గురించే ఏమని మాట్లాడుతున్నాడనంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు. చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి నేను కూడా తెస్తున్నాను, చదవండి. మొదటి నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసును గూర్చిన విశ్వాస విషయంలో మామాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటేనంట, ఆస్తి ఉంటే గౌరవం ఉందట, అధికారం ఉంటే గౌరవం ఉందట, సమాజంలో హోదా ఉంటే గౌరవం ఉందట, కానీ సాటి సహోదరుని ఎలా చూడలేకపోతున్నాడట? గౌరవించి మాట్లాడలేకపోతున్నాడట అందరితో. అందుకే అంటున్నానండి, అందరితోనూ గౌరవంగా మాట్లాడండి. పరిసయుడి స్వభావం మనకొద్దు. పరిసయుడికి పొగరో. పరిసయుడు యేసుక్రీస్తు వారిని కూడా చిన్న చూపు చూస్తున్నాడు. నీ ఇంటికి వచ్చిన వాడు ఎవరైనా నీకన్నా స్థితి తక్కువైనా, నీ ఆస్తిలో తక్కువైనా, నీ హోదాలో తక్కువైనా, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వచ్చింది మనిషి అని అనుకుంటున్నావేమో. వచ్చింది మనిషి కాదు, వచ్చేది దేవుడే. నువ్వు చేసేది దేవుడికే. ఎలా? ఆ రోజు యేసుక్రీస్తు వారింటికి వచ్చింది ఎవరో? మనిషా దేవుడా? దేవుడు, సాక్షాత్తు దేవుడు వచ్చాడు ఇంటికి. దేవుడు వస్తే నీళ్ళు ఇవ్వలేదు, దేవుడు వస్తే గౌరవించలేదు, దేవుడు వస్తే చిన్న చూపు చూశాడు. అక్కడ పాపాత్మురాలి స్త్రీని చిన్న చూపు చూస్తున్నాడు, ఇక్కడ దేవుణ్ణే చిన్న చూపు చూస్తున్నాడంటే ఎంత పొగరండి, ఎంత కండకావరం అండి. దేవుణ్ణే చిన్న చూపు చూస్తున్నాడంటే ఎంత బలుపెక్కిపోయి ఉన్నాడు చెప్పండి.
సంఘంలోకి వచ్చి ఏమండి హెచ్చించుకుంటున్నారని అంటే నువ్వు ఎంత బలుపెక్కిపోయి ఆలోచిస్తున్నావో నువ్వు ఒకసారి ఆలోచించావా? నీకు ఎంత కండ కావరమో నువ్వు ఒకసారి ఆలోచించావా? ఎంత విర్రవీగుతున్నావో ఒకసారి ఆలోచించావా? నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం, 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 పొగరు. అందుకే అంటాడు మాట, ఏమంటాడంటే ఎత్తకుడి కొమ్ము పొట్టేలు వెళ్ళి ఎవరిని ఢీకుందట? కొండను ఢీకుందట. జాగ్రత్త. నువ్వు ఢీకొనేది సామాన్యుల మీద కాదు, నువ్వు హెచ్చించుకునేది సామాన్యుల మీద కాదు. నువ్వు తల ఎత్తి నువ్వు మాట్లాడేది, పొగరగా మాట్లాడేది ఎవరి మీదో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త మీదే మాట్లాడుతున్నావు. సాక్షాత్తు సృష్టికర్తనే నువ్వు ఎదురుస్తున్నావు. సాక్షాత్తు సృష్టికర్తనే నువ్వు అవమానిస్తున్నావు. ఎలా డిక్లేర్ చేసుకోవాలి ఈ విషయాన్ని అంటే ఒక మంచి మాట మనకు కనబడుతుంది. చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. ఎప్పుడు పరదేశివైండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరివైండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివైండుట చెరసాలలో ఉండుటైన చూచి నీ యొద్దకు వచ్చితిమి ఆయనను అడిగాను. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఒక సన్నివేశం. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచాన్ని, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన రాకడలో ఈ యొక్క పంచభూతాలు కూడా మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మొత్తం ఈ విశ్వం అంతా వణికిపోతుంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయినప్పుడు ఈ తీర్పు జరగనప్పుడు ఒక స్థితి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటే ఎడం వైపున ఏమున్నాయట? మేకలు ఉన్నాయి. కుడి వైపున ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. ఏమండి ఈ మేకలతోని ఈ గొర్రెలతో చెబుతూ ఏమండి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీ దగ్గరికి వచ్చాను నాన్న, నా దగ్గరికి వచ్చావు ప్రభువా. ఏంటా నువ్వు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది కదా, నేనున్నప్పుడు వచ్చావు ప్రభువా. అవును అవును నువ్వు ఉన్నప్పుడు వచ్చాను నేను. ఏంటి నేనున్నప్పుడు ఎప్పుడు వచ్చావు ప్రభువా అని అంటే ఆయన ఒక మాట అంటున్నాడు. ఇది అందరితోనూ చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే కాదు, యేసుక్రీస్తు వారు ప్రతిరోజు వస్తానే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు వస్తానే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే కిందకు వచ్చి చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎప్పుడు ప్రభువా నీకు సహాయం చేశాం, ఎప్పుడు ప్రభువా నీకు మంచీలు ఇచ్చాం, ఎప్పుడు ప్రభువా నీకు బట్టలు ఇచ్చాం, ఎప్పుడనంటే ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి ఏమని మాట్లాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా. ఎవరికి చేశారట? నీ సహోదరుడు నీకన్నా చిన్నోడని నువ్వు గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? ఇప్పుడు చెప్పండి, గౌరవంగా మాట్లాడదామా అగౌరవంగా మాట్లాడదామా? వచ్చిన వాడిని ప్రేమగా మాట్లాడదామా ఇష్టానుసారంగా మాట్లాడదామా? మనం వాళ్ళతో మనం పోల్చుకుందామా మనకన్నా భక్తులతో పోల్చుకుందామా? చెప్పండి. యేసుక్రీస్తు వారు కంపేర్ చేస్తున్నాడు. నీ బతికేంటో తెలుసా? నీ స్థాయి ఏంటో తెలుసా? పరిసయ్యుడా, నీ స్థితి ఏంటో తెలుసా అని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో, మనసులో ఖండిస్తూ నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, ఆవిడ కన్నీళ్ళు ఇచ్చింది. నువ్వు టవల్ ఇవ్వలేదు, ఆవిడ తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా పాదములను ఏం చేసింది ఈవిడ? ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఒక విషయం ఆలోచించండి, జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టేసింది? ఇప్పుడు చెప్పండి, జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడతారు? ఎవరి చేతుల్లో పెడతారు? దేవుడి చేతుల్లో పెడితే ఏమవుతుంది? త్వరగానే ముగించేసుకుందాం. ఇంకా లోకాసు వార్త 7వ అధ్యాయానికి వచ్చండి ఒకసారి. లోకాసు వార్త 7వ అధ్యాయముల దగ్గరకు వచ్చండి ఒకసారి. లోకాసు వార్త 7వ అధ్యాయం దగ్గరకు వచ్చేయండి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయము 47 నుంచి చూడండి. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవను కొంచెము క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అనెను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చుంటున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానివై వెళ్ళుమని. పరిసయ్యుణ్ణేమో ఎండగట్టాడు, తల పొగరుతో ఉన్న పరిసయ్యుణ్ణేమో ఎండగట్టాడు. తల దించుకుని కన్నీళ్లతో వేడుకుంటున్న ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడు?
కరుణించాడు, క్షమించాడు, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి నడిపించాడు. పాడైపోయిన జీవితాన్ని మేలుకరంగా మార్చాడు. మారాన్ని ఎలా మార్చేశాడు? మధురంగా మార్చేశాడు. మనం ఎప్పుడు మధురంగా మారతాం? మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? ఆవిడ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన. నమ్మండి, ఆయన నమ్మండి పిల్లలు, ఆయన నమ్మండి. ఇదిగో దేవా, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను. గత కాలంలో తెలిసి తెలియక తాగాను, గుడ్ బై చెప్పే ప్రభులోనికి వచ్చి. గతంలో తెలిసి తెలియక శరీర సంబంధమైన అపవిత్రమైన పనులు చేశాను, ఈ కానించి చెయ్యను ప్రభువా. నాకు అవమానం, నా కుటుంబానికి అవమానం, నా పిల్లలకు అవమానం, నా జీవితానికి అవమానం. ఇదిగో ప్రభువా, ఆ జీవితానికి విలువ లేదు ప్రభువా, నా పాప జీవితాన్ని చేతుల్లో పెట్టేస్తున్నాను, నన్ను మార్చేయానంటే ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? క్షమించమని అడగండి. ఎన్ని రోజులు బూతులు మాట్లాడావో క్షమించమని అడుగు. ఎంత మోసం చేసావో క్షమించమని అడుగు. ఎంత తల బిరుసుగా మాట్లాడామో క్షమించమని అడుగు. క్షమించమని అడిగితే హెచ్చించబడతావు. నిందలేస్తా కూర్చున్నావంటే వారు అలాంటోళ్ళు వీళ్ళంటాళ్ళు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, నువ్వెలా ఉన్నావు? వారి బతికేంటి, వీరి బతికేంటి, ముందు నీ బతికేంటి అని అడిగితే ఏమైపోతావు? ఒకసారి ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో. ఆ స్త్రీ మంచి నిర్ణయం తీసుకుంది. ఆవిడ మంచి నిర్ణయం తీసుకుని ఆవిడ జీవితంలో ఏం పొందుకుంది? ఆత్మహత్య చేసుకునే స్థితిలో నుండి హ్యాపీగా వెళ్ళిపోయింది. నరకంలో నుండి వెళ్ళే స్థితిలో నుండి పరదేశికి ఆవిడ జీవితాన్ని సంపాదించుకుంది. అటువంటి స్థితిలో మనమంతా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ దినం తండ్రి మీ దాసునైనా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి మాటలు తండ్రి మీ పిల్లలు విన్నారు. తలబిరుసుగా ఉన్న పరిచయుణ్ణి ఎండగట్టారు. తలదించుకుని కన్నీళ్లతో పాదాలు తడిపినటువంటి స్త్రీని తండ్రి మీరు హెచ్చించారు. తండ్రి మీ ప్రియకుమారుని ద్వారా తండ్రి రక్షణలోనికి నడిపించారు. సంఘములో మాలో ప్రతి ఒక్కరము కూడా తండ్రి తగ్గించుకునే స్వభావం మాకు అనుగ్రహించారు. చెబుతున్న వారుగా కానీ వింటున్న వారిగా కానీ తండ్రి వేరే వారితో తండ్రి జీవితాలను పోల్చుకోక భక్తులతో తండ్రి పోల్చుకొని జీవితాన్ని ముందుకు వెళ్ళే స్థితిని అనుగ్రహించమని, రక్షణలో లేని వారిని తండ్రి రక్షణలోనికి నడిపించమని మీ కృపాహస్తాలకు తండ్రి సంఘాన్ని, సంఘ కార్యక్రమాలను అప్పగించుకుంటూ దీనదాసులమైన మమ్మల్ని కూడా తండ్రి మీ పరిపూర్ణమైన మార్గంలోనికి మమ్మల్ని యువతండి ఇక ముందుకును తండ్రి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు వల్ల కార్యక్రమంలో పాలు పొందాం. త్వరగా మోకరించి